ఓం శ్రీమాత్రే నమః. నమస్తే అండి. ఎలా ఉన్నారండి? అంతా బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈరోజు మీకు ఒక ఆకుకూర చూపిస్తాను. ఆ ఆకుకూర ఏంటో మీరే చెప్పాలి, తెలుసుకోండి. మరి నాకేమీ కామెంట్లు పెట్టొద్దులే. ఈ ఆకుకూర ఎవరు పంపించారో కూడా చెబుతానండి. ఇది ఒక రకం ఆకుకూర. మా మరిది గారు పంపించారండి. వాళ్ళకైతే పొలాలు ఉన్నాయన్నమాట. ఆయన పొలం వెళ్ళినప్పుడల్లా తెచ్చినప్పుడల్లా వాళ్ళ అన్నయ్య పట్టుకొచ్చేసి షాప్ దగ్గర ఇచ్చేస్తాడు. మా వారు సాయంకాలం వచ్చేటప్పుడు తెచ్చేస్తారనమాట. వాళ్ళకైతే పొలాలు ఉన్నాయండి, మనకైతే పొలాలు లేవు. ఎవరికైతేనో మాకున్నట్టే. ఎందుకంటే మరి వాళ్ళు ఒకళ్ళే తినేయట్లేదు కదా, వాళ్ళ పొలంలో పండింది మనకు కూడా పంపిస్తున్నారు కదా. ఎవరికున్నా, మా మరిదికున్నా మాకున్నా ఉన్నట్టే కదండి. అది అండి, అది అందరూ ఆనందం. మరి ఆయన ఎంతో ప్రేమతో పట్టుకొచ్చి ఇచ్చినప్పుడు ఇంత ఆకుకూర కూడా మనం వాడేసుకోవటం అవ్వదు. ఇది ఒక 5-6 కూరలు అవుతుంది అన్నమాట. అందుకు మనకి ఎక్స్ట్రా అయిపోతుంది కదా అని ఓ పక్కన పెట్టి ఉంచితే ఒక పూట ఆకంతా రాలిపోతుంది అనమాట. కాళ్ళ తీసేసి శుభ్రంగా కడిగేసి నీళ్ళన్నీ వాడిపోయిన తర్వాత ఒక కాటన్ వస్త్రం మీద వేసి ఇంకో వస్త్రం కప్పానండి. కొద్దిగా ఎండలో పెట్టాను. చక్కగా తడి అనేది శుభ్రంగా ఆరిపోయి గలగలామంట ఎండిపోయిందనమాట. అది కొంచెం నూనె ఎత్తే చాలు పొడవు అయిపోతుంది. ఇందులో నూనె ఎక్కువ పడుతుందని అస్సలు అనుకోవద్దు. కొంచెం నూనె వేసి ఇప్పుడు ఇలా కరకల్లాడేలాగా వేయించేసానండి. చూసారా ఎలాగ నలిగిపోతుందో. ఇప్పుడు ఇది పొడుం చేస్తానన్నమాట. ఈ పొడు మనం ఫ్రైలు చేసుకుంటాం కదా, ఆ ఫ్రైలో కూడా వేసుకోవచ్చు. తర్వాత ఇడ్లీలో వేసుకోవచ్చు. మనం రైస్లోని చక్కగా గాను నూనె కానీ నెయ్యి కానీ వేసుకుని అబ్బో తింటుంటే ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇలా నలిపేసాం కాబట్టి మరి ఇలా ఉన్నది కూడా కూరల మీద జిమ్ముకోవచ్చు. కొంచెం కొంచెం మనం అలా కూడా జిమ్ముకోవచ్చు. కానీ ఇది ఎన్నాళ్ళున్నా పాడవదు. కొద్దిగా నూనెతోటి వేగిపోయింది ఇది ఇలాగా. ఎందుకంటే మరి ఎండలో తేమ లేకుండా ఆరబెట్టేసుకున్నాం కదా. చూసారా ఇది ఇలా చక్కగా నలిగిపోయింది కదా. ఇందులో అక్కడక్కడ పొలాలు ఉన్నాయి కదా, లేత అయ్యానండి. అవి పర్వాలేదు చక్కగా. ఇప్పుడు దీనికి అంతటికీ కూడా ఒక మసాలా కాదండి, పోపు అంటే మినపప్పు, శనగపప్పు, మరి అలాగే నువ్వు పప్పు, కొంచెం కందిపప్పు, 2 వెల్లుల్లిపాయలు, అలానే అంత జీలకర్ర, అన్ని ధనియాలు, అన్నీ ఎండుమిరపకాయలు చక్కగా వేయించేసి మరి మిక్సీ పట్టేసానండి. మిక్సీ పట్టేసింది ఇందులో కలుపుతాను. ఇప్పుడు సూత్రుగానే ఇప్పుడు ఇందులో వేసుకుని ఉంచుకున్నానండి. ఈ పొడు చక్కగా మిక్సీ పట్టేసాను కదా, ఈ పొడు ఇందులో కలిపేసి చక్కగా ఉప్పు చూసుకుని ఈ పొడుగులోనే వేసేసాను అనుకోండి. సాలేదనుకో కొంచెం వేసుకుని మనం ఒకసారి మళ్ళీ మిక్సీ పట్టుకుంటే సూపర్గా పొడవు అనేది రెడీ అయిపోతుంది అన్నమాట. ఈ పొడవు మరి ఉంటుందండి, రుచి కమ్మదనం చాలా బాగుంటుందండి, చాలా బాగుంటుంది. మరి మరిది కూడా పంపించాలి కొంచెం. వాళ్ళు కూడా ఈ ఆకుకూర చాలా ప్రసిద్ధిగా వాడతారండి వాళ్ళు. చక్కగా ఇప్పుడు సరిపోతుందండి పొడవు, అంతే. ఇప్పుడు ఇది మళ్ళీ మనకి ఒక్కొక్కసారి మిక్సీ పట్టేస్తాను. మరి ఇప్పుడు బాగా కలడమే కాకుండా మళ్ళీ కొంచెం నలుగుతుంది. అలానే మెత్తగా పిండిలాగా చేసుకోకూడదండి ఏ కారపొడైనా కూడా. ఆకుకూరలు అన్ని రకాల ఆకుకూరలు, తోటకూరతో సహా కారపొడి చేస్తాను నేను. కరివేపాకు, పుదీనా, కొత్తిమీర, పాలకూర చేస్తాను. కానీ నేను గరంగా ఉండేలాగే చేస్తానండి. ఇది చక్కగా ఒకసారి మిక్సీ పట్టేస్తాను. ఇప్పుడు చక్కగా ఇలాగా 2 మాటలు 2 తిప్పులు తిరిగేటప్పటికి చక్కగా నలిగిపోతుందండి. ఇదిగో చూసారా, ఇంతేనండి. ఇదిగో చూసారా, ఇలా ఉండాలి. బాగా మెత్తగా ఉందనుకోండి అప్పుడు మనకు బాగోదండి. పొడవు అంటే ఏదైనా కూడా మసాలా పొడవు అని చాలా రకాల పొడాలు ఉంటాయి కదా, ఇలానే మెత్తగా ఉండాలన్నమాట. మెత్తగా అంటున్నాను నేను, గరంగా ఉండాలి. ఇదిగోనండి మనకి మునగాకు కారపొడి. మరి ఏం ఆకుకూర చెప్పమన్నాను కదా, మరి నాకు అంత అర్హత లేదులేండి. ఎందుకంటే మీరు ఎవరో కామెంట్లు అయ్యి పెట్టారు కదా, ఇది తెలుసుకోవాలి అంత అలాగే మీకు అవసరం కాదు కదా నా ఛానల్ ఏది చూసినా. అందుకు చెప్పేసి అనమాట. మునగాకు ఇలా వేయించుకుని చక్కగా ఇలా పొడుగు చేసుకుంటే మంచి ఆరోగ్యం. మరి మునగాకు ఎక్కువగా తినాలని చెబుతున్నారు కదా. మునగాకు కంటి ఆపరేషన్ చేయించుకుంటే తినాలి. ఎన్నో రోగాలకు మంచిది, చాలా మంచిది. పూర్వం అయితే మునగాకు
ఆషాఢ మాసంలోనే వండుకునేవారండి చక్కగా. చూశారు కదా, మరి ఇలా చేశాను నేను. ఇప్పుడు ఇది ఉందనుకోండి, ఏదన్నా ఫ్రైలో వేపుకుంటే ఇంత పొడవు ఆ ఫ్రైలో ఇలాగా జిమ్ముకుంటే మరి ఫ్రైకి మంచి రుచి వస్తుందండి చక్కగా. ఇది బాటిల్లోకి తీసేస్తాను. ఇదిగోనండి, చక్కగా ములగాకు కారపొడి రెడీ అయిపోయింది. చక్కగా ఏడివేడి అన్నంలో ఒక స్పూన్ పొడి వేసుకుని ఒక అర టీ స్పూన్ నెయ్యి కానీ పప్పు నూనె కానీ వేసుకుని 4 ముద్దలు తింటే ఉంటుందండి, చాలా బాగుంటుందండి. మరి ఇలా చేసుకుంటారా? నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసేయండి.